కిసాన్ సరిగమప్ప లిటిల్ ఛాంప్స్ గ్రాండ్ ఫినాలేకి వచ్చిన పార్టిసిపెంట్స్ ప్రవస్తి అండ్ జంకలారి, రితేష్ అండ్ ప్రతీక్. కిసాన్ సరిగమప్పలో ఇప్పుడు వచ్చిన పార్టిసిపెంట్ ప్రతీక్. ప్రతీక్, ఏ సాంగ్ పాడబోతున్నావు? నేను సాగర సంగమం మూవీ నుంచి వేదం అణువణువున నాదం పాడుతున్నాను. ఓకే, గ్రాండ్ ఫినాల్స్ కదా, చాలా 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 బాగా పాడాడు. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రతీక్, నీ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉండాలి, సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సాగర సంగమమే ఒక యోగం, శార జలదులే క్షీరములాయే ఆమధనం ఒక అమృత గీతం, జీవితమే చిరనర్తనమాయే
అబ్బా తీసేసో అర్జెంట్ నిన్ను ఫ్రెంచ్ లోకి తీసుకెళ్లిపోతాను ఫ్రెండ్సా? ప్రతీక్. అక్కడ డైరెక్టర్స్ అందరూ నిన్ను జోబులో పెట్టుకుని తెచ్చేయమంటున్నారు. సరే మన జడ్జెస్ జడ్జిమెంట్ అడిగేద్దాం. కళా తపస్వి విశ్వనాథ్ గారు. ఇదివరకేమో బయట అంతా కళా తపస్వి ఏమో కానీ ఇక్కడ కాదు. నేను అలా అనిపిస్తుంది. చిచ్చర పిడుగుల్లాగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళ ముందర మనం ఎంత అండి మన నాలుగు. థ్యాంక్ యూ సార్. అసలు ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. ఊరిని ఇవన్నీ క్యాక్ని మామూలు రొటీన్ టైపులో మామూలుగా ఇక్కడ కూర్చోవటం, చాలా బాగా పాడామంటాం, నువ్వు వెనుకున్న పాట చాలా బాగుందంటాం, ల్యాండింగ్ కొంచెం చూసుకోమంటాం, ఇవన్నీ అలవాటు అయిపోయి ఈ జడ్జిమెంట్స్లో అసలు ఏం మాట లేదు. అసలు మాట లేదు. ఇంత కష్టమైన పాట ఎన్నుకున్నాడు అతను. ఇంత కష్టమైన పాట ఎన్నుకుని అంత అద్భుతంగా పాడాడంటే, అయితే ఇప్పుడు నా పక్కన కనుక ఏ కమల్ హాసనో బాలసుబ్రహ్మణ్యం శైలజ ఉంటే వాళ్ళు వెళ్ళి బాగా చెప్పుండేవాళ్ళు. వాళ్ళకి ఈక్వల్గా పాడాడు, ఈక్వల్గా చిన్న వయసులో. ఈ ఊరినే ఏదో వీళ్ళందరూ ఈ టీవీ కోసం నేను మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నా ఇక్కడి నుంచి వస్తుంది ఈ మాట, మనసులోంచి వచ్చిన మాట. చాలా డిఫికల్ట్ సాంగ్స్ ఎన్నుకున్నవన్నీ కూడా చాలా కష్టమైన పాటలు. ఎందుకంటే ఈ పాటలు కంపోజ్ చేసేప్పుడు కానీ ఈ పాటల యొక్క కాన్సెప్ట్ ఆలోచించేప్పుడు కానీ మేము ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు కాబట్టి. సో అలాంటి పాటలు ఎన్నుకుని ఎంత చక్కగా ప్రదర్శిస్తున్నారో చిన్న చిన్న పిల్లలు. చాలా పెద్దవాళ్ళు కొంతమంది సిగ్గుపడాలేమో. విశ్వనాథ్ గారు చెప్పినట్టు చాలా అద్భుతమైనటువంటి లెవెల్స్ నీ వాయిస్లో పలికించావు. పాలగాత్రం మారే వయసు కాబట్టి జాగ్రత్తగా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ప్రాక్టీస్ పెట్టాలి. మంచి సింగర్ నువ్వు ప్రతీక్, నో డౌట్. ఓకేనా? కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. బాగుంది ప్రతీక్. థ్యాంక్ యూ సార్. జాగ్రత్తగా ప్రయత్నం చేశావు. మరి గురువు గారు అంత బాగుందని మెచ్చుకున్న తర్వాత ఇంకా మాట్లాడడానికి లేదు. అద్భుతంగానే పాడావు నిజంగా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ మార్క్స్ తనకి ఏ మార్కులు వేయాలో ఇందులో వేసి దీన్ని నేను ఈ బాక్స్లో వేస్తాను. సరేనా? మేడం. ఆ చిన్న క్రాక్ తప్పితే నాకెప్పుడు నీ సింగింగ్లో చాలా ఇష్టం. నేను ఎప్పుడు చెప్తాను ట్రూ సింగర్ ప్రతీక్. ఎందుకంటే చిన్న చిన్న మైన్యూట్స్ కూడా నువ్వు అది నోట్ చేసి చాలా పర్ఫెక్ట్గా పాడాలని నువ్వు ట్రై చేస్తావు. ఓకే, ఇవాళ అంతా చాలా బాగుంది. జస్ట్ ఆ చిన్న క్రాక్ ఒక హాఫ్ నోట్ పెంచి పాడుంటే ఆ క్రాక్ కూడా అప్పుడు కూడా వస్తుంది, బట్ కొంచెం తక్కువ ఆ స్ట్రెయిన్ తెలిసేది అంతే. బట్ సింగింగ్ వైజ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్. వసంత గారు. ప్రతీక్, మీరంతా ఎంత అదృష్టవంతులు. కళా తపస్సు విశ్వనాథ్ గారు మిమ్మల్ని పిలిచి ఆశీర్వదించి పంపించారంటే చాలా గ్రేట్. మీకు చాలా గ్రేట్ ఫ్యూచర్ ఉంది. చక్కగా పాడాను నాన్న, బాగుంది. ప్రతీక్, సచిన్ పరుగులు ఆకూడదు, మన స్కోరు ఆకూడదు. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.